మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో నేను దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానము. అదే ఉపమానం అంటే ఆవగింజన పోలినటువంటి ఉపమానాన్ని యేసు ప్రభువారు చెప్తాడు. అయితే శిష్యులకి ఏమి లేదంటే విశ్వాసం లేదు. ఒక దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు ఆ దయ్యాన్ని ఏం చేయలేకపోతున్నారు, వెళ్ళగొట్టలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితిరి అంటున్నాడు. 17వ వచనంలో అంటాడు, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. కాబట్టి విశ్వాసం లేనటువంటి వారుగా వాళ్ళు జీవిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువారిని వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగినప్పుడు ఆయన ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఏకాంతంగా ఆయన అడిగినాక యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 20వ వచనంలో, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగినంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నానని వారితో నేను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులు అడిగారు, అయ్యా దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? మీరు వెళ్ళగొట్టారు కదా ప్రభువా, మరి మేము ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం అని యేసు ప్రభువారిని అడిగినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, అది మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఏం చేయలేకపోయినారు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. మరి ఎట్లా ప్రభు అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల మీరు ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెప్తున్నాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలంటే విశ్వాసం అవసరం లేదంట. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. మరి ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే కొండెళ్ళి సముద్రంలో పడుతుందంట. కాబట్టి అంత విశ్వాసం అనేది మరి యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు, మీకు ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఏదైనా సరే మీరు చేయవచ్చు. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కాబట్టి వాళ్ళకి మరి అవిశ్వాసం ఉంది కానీ విశ్వాసం లేదు. వారికి ఎంత విశ్వాసం, కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా వారిలో లేదన్నమాట. కాబట్టి మనలో ఆవగింజ ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా అది. అయితే యేసు ప్రభువారు ఏమంటాడంటే, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీరు ఏది చెప్తే అది జరుగుతుంది అన్నాడు యేసు ప్రభువారు. మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును అంటున్నాడు. మనకు ఆవగింజంత విశ్వాసం ఉండాలంట, ఆవగింజంత విశ్వాసం. కాబట్టి అది ఏం చేస్తుందంటే మనలను మరి విశ్వాసంలోనికి నడిపిస్తుంది అన్నమాట. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ చాలా చిన్నదే కానీ మరి ఆవగింజ ఏం చేస్తుంది? అది ఎంతో వృద్ధి చెందుతుంది అన్నమాట, అది అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అందుకని యేసు ప్రభువారు ఏమన్నాడంటే మరి తన ఉపమానం రీతిగా కూడా ఈ ఆవగింజను పోలి ఆయన చెప్తూ వచ్చినాడు అనమాట. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము. అక్కడ కూడా యేసు ప్రభువారు ఈ ఆవగింజల గురించి చెప్పిన మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది.
అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. యేసుప్రభువారు ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఆవగింజ అది ఎంత అంటే చిన్నది, అది విత్తనములన్నిటికంటే కూడా చిన్నదంట. 32వ వచనములో అది విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ పెరిగినప్పుడు అది కూర మొక్కలన్నిటికంటే కూడా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అన్నాడు. అంటే మనకు మన మన ఏరియాలో మరి ఆవ చెట్టు చాలా చిన్నగా ఉంటుంది. మన ఏరియాలో ఇజ్రాయెల్ దేశంలో ఆవ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఏ ఫలాలైనా సరే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఫలాలు కానీ అరటిపళ్ళు కానీ లేకపోతే ద్రాక్ష గెలలు 2 మనుషులు మోసుకొస్తారు. బైబిల్లో చూసాం మనం. అంటే వాళ్ళది ఫలభరితమైనటువంటి భూమి కనుక చెట్లు కూడా బాగా ఎదుగుతాయి అన్నమాట. కొన్నిసార్లు నాకు కూడా ఆవ చెట్టును చూశాను 2-3 చోట్ల. అది కనీసము మరి మనిషి ఎత్తున పెరుగుతాయి. మన ఏరియాలో కొంచెం మంచి పొలాలు అయితే ఆవు గింజలు ఆవు చెట్టు ఎంత చెట్టు పెరుగుద్ది అంటే దాదాపు మనిషి ఎత్తు పెరిగే చెట్లు కూడా ఎత్తున భూమిని బట్టి అనమాట. అయితే అవి మనకు చాలా తక్కువ కనపడతాయి. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఆవు చెట్టు అనేది చాలా పెద్దగా ఎదుగుతుందన్నమాట. ఇత్తనం చూస్తేనేమో చిన్నదే కానీ ఆవగింజ అది మాత్రము చెట్టు మాత్రము ఆకాశ పక్షులు వచ్చి నివసించినంత చెట్టు అవుద్దంట. అంటే విశ్వాసం కూడా అంత పెద్దదిగా అవుతుందని, అంతగా వృద్ధి చెందాలని యేసుప్రభువు చెప్తున్నాడు అనమాట. విశ్వాసం కూడా అంత 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 పెద్దది, అంత విస్తారమైనదని యేసుప్రభువు చెప్తున్నాడు. మార్క్స్ వార్తలో మనం చూసినట్లయితే చూడండి, మార్క్స్ వార్తలో 4వ అధ్యాయము, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 30-31 వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యము ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపయోగించేదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో పడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ ఎత్తబడిన తర్వాత అది మొలిసి పెరిగి కూర మొక్కలన్నిటికంటే గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవని. ఇక్కడ ఆవగింజను యేసుప్రభువు లోకాసు వార్తలో కూడా చెప్పాడు ఆయన. ఇది ఆవగింజ అనేది చాలా చిన్నగా ఉంటుందంట, కానీ ఇది ఫలభరితంగా ఫలించేదిగా ఉంటుందంట. ఇది అభివృద్ధి చెందుతుందంట, ఇది పెరుగుతుందంట, విస్తారంగా అది పెరుగుతుందంట. కాబట్టి ఆవగింజ అంత విశ్వాసం అనేది మనలో ఉండాలి. ఆవగింజ అంత విశ్వాసం. అందుకనే మరి ఆవగింజ అంత విశ్వాసం మనలో ఉండాలి అని అంటే ఆవగింజ ఏం చేస్తుంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆవగింజ అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఆవగింజలో ఉన్నటువంటి ఆవగింజ ఏమి నేర్పుతుంది మనకు? ఆవగింజ ఏమి ఆత్మీయాలు ఆవగింజ మనకు తెలియచేస్తుంది అంటే, ఆవగింజ మొదట చిన్నగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. మనం కూడా చూస్తాం, కూర మొక్కలన్నింటిలో ఆవగింజ అనేది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. మనకు కూడా తెలుసు. చాలాసార్లు మనం గోగిత్తనాలు చూస్తాము, తర్వాత బీరకాయ విత్తనాలు కానీ సొరకాయ, అన్ని ఏ విత్తనాలు చూసినా అన్నీ కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి. అయితే ఆవగింజ బాగా చిన్నగా ఉంటుంది అనమాట. అది చిన్నగా ఉన్నప్పటికైనా సరే అది ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది అనమాట. చిన్నదే మొట్టమొదట మనకున్నటువంటి విశ్వాసం అది కొంచెమే కావచ్చు, కానీ ఆ విశ్వాసం అనేది దినదినం వృద్ధి చెందాలని యేసుప్రభువు చెప్తున్నాడు. ఆవగింజ మనకి ఏం నేర్పిస్తుంది? ఆవగింజను యేసుప్రభువు ఎందుకు చూపిస్తున్నాడు? ఆవగింజ ఎంత అసలు? అది ఎట్లా ఉంటుంది అసలు? ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది కదా. అయితే ఆ ఆవగింజను గురించి యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీకు ఈ ఆవగింజ అంత విశ్వాసం ఉండాలి. ఈ ఆవగింజ మొట్టమొదటి ఎట్లా ఉంటుంది? పెద్దగా ఉండదు, అది చిన్నదే. కూర మొక్కలన్నిటికంటే కూడా ఆవగింజ చిన్నదే, కానీ అది ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అంటే మన విశ్వాసం కూడా మొదట్లో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన విశ్వాసం చిన్నగానే ఉంటుంది, కానీ రోజులు గడిచిన కొలది మరి ఆ విశ్వాసం అనేది మనలో పెరగాలి, విశ్వాసం అనేది ఎదగాలి. కాబట్టి ఇప్పుడు ఆవగింజలో మనం చూసినట్లయితే ఆవగింజ మనకి ఏమి నేర్పిస్తుంది? యేసుప్రభువు ఆవగింజ గురించి ఎందుకు చెప్పాడంటే, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 32వ వచనంలో విత్తబడిన తర్వాత అది మొలిసి, కాబట్టి అది విత్తబడిన తర్వాత చిన్నదే, ఆవగింజ చిన్నదే. రెండో విషయం, ఆవగింజ చిన్నదే కానీ అది మొలుస్తుందంట. అంటే
ఆ విశ్వాసం అనేది కూడా మనలో అది మొలిసేదిగా ఉండాలి. అంటే విశ్వాసం అనేది మనలో సిగురించాలి. విశ్వాసం అనేది మనలో, విశ్వాసం అసలు ఎట్లా కలుగుతుంది? బైబిల్ గ్రంథంలో ఏం వాక్యం ఉందంటే, వినుటి వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. విశ్వాసం అసలు ఎట్లా కలుగుతుంది అంటే, వినుటి వలన విశ్వాసం కలుగుతుందంట. వినుటి వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించే మాట వలన కలుగుతుంది. మొట్టమొదటి విశ్వాసం అనేది ఎట్లా కలుగుతుంది అంటే వినటం ద్వారా. వినటం తర్వాత విశ్వాసం అనేది మనలోనికి వస్తుంది. అది చిన్నగానే ఉంటుంది, కానీ అదేం చేయాలంట, అది మొలకలెత్తాలి. విశ్వాసం అనేది మొలకలెత్తాలి. అంటే మన జీవితంలో ఆవు కింద మనకి ఏం నేర్పిస్తుందంటే, ఆవు కింద చిన్నది మొదట్లో అది చిన్నగానే ఉంటాం, కానీ అది క్రమేణ కొలది విశ్వాసం అనేది మనలో వృద్ధి చెందాలన్నమాట, మొలకలెత్తాలి. విశ్వాసం అనేది మనకి ఈరోజు మనం విశ్వాసం ఉంచాము, మనం విశ్వాసం ఉంచి విశ్వాసం మనలో ఏం కావాలా, అది మొలకలెత్తాలి. అందుకని ఆవుగంజ ఏం చేస్తుందంటే, అది చిన్నదైనప్పుడు కూడా అదేం చేస్తుంది, మొలకలెత్తుంది. దానికి అదేం చేస్తుంది, మొలుస్తుంది. అట్లా విశ్వాసం కూడా మనలో రావాలి. విశ్వాసం అనేది మనలో రావాలన్నమాట. అది మనలోనే ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసుకుని విశ్వాసం కలిగి మనం ఉండాలి కదా. ఆ విశ్వాసం అనేది మొట్టమొదటి ఆవుగంజ ఏం చేస్తుందంటే, చిన్నగానే ఉంటుంది, కానీ అది ఏం చేస్తుంది, అది మొలుస్తుంది. మొలిసిన తర్వాత ఏమవుతుంది, అది మొలిసిన తర్వాత మార్క్స్ వార్తలో 4వ అధ్యాయము 32వ వచనములో, ఇత్తబడిన తర్వాత అది మొలిసి తర్వాత ఏమవుతుంది, మొలిసిన తర్వాత ఏమవుద్ది అంట, ఎదుగుతుందంట. మొలిసిన తర్వాత ఏమవుద్ది, ఎదుగుతుంది కదా. మొట్టమొదట గింజ భూమిలో పెడుతున్నాము, చిన్నదే అది, కానీ అదేం చేస్తుంది, మొలుస్తుంది. తర్వాత అదేం చేస్తుంది, ఎదుగుతుంది కదా. అక్కడ ఏముంది, అక్కడ మార్క్స్ వార్త 4వ అధ్యాయము 32వ వచనం, అది ఎదిగి కూర మొక్కలన్నిటికంటే గొప్పదై పెద్ద కొమ్మలు వేయును. అంటే అది ఏమవుతుందంటే, అది ఇక్కడ 4 విషయాలు దాని గురించి చెప్పాడు యేసుప్రభువారు. ఒకటి, ఆవుగింజ చిన్నది అన్నాడు. అంటే చిన్నదంటే ఎట్లా మనం చూసినట్లయితే అది చిన్నగా ఉంటుంది, కానీ అదేమవుతుంది, అదేమవుతుందంట, మొలుస్తుందంట, ఎదుగుతుందంట. తర్వాత అది పెద్దదవుతుంది అనమాట. పెద్దదవుతుంది అంటే విశ్వాసం అనేది ఏం కావాలా, విశ్వాసం అనేది పెద్దగా కావాలి, కొమ్మలు వేయాలి. విశ్వాసం అనేది కొమ్మలు వేయాలి, వృద్ధి చెందాలన్నమాట. విశ్వాసం అనేది కొంచెం మన జీవితంలో ఆత్మీయ విషయాల్లో విశ్వాసం అనేది మనలో వృద్ధి చెందాలి. కానీ మనలో ఆ విశ్వాసం అనేది వృద్ధి చెందుతుందా? ఇప్పుడు అది ఏం చేస్తుంది, అది మొలుస్తుంది, ఎదుగుతుంది, తర్వాత అది పెద్ద కొమ్మలేస్తుంది. అంటే దాని విశ్వాసం ఏమవుతుంది అంటే, అది ఏమవుతుందంటే ఫలిస్తుంది అన్నమాట, అభివృద్ధి చెందుతుంది అది. అట్లాగే మనం కూడా, మన విశ్వాసం కూడా, ఆవుగంజ ఎందుకు చెప్తున్నాడంటే, అది ఏం చేస్తుందంటే మొలుస్తుంది, తర్వాత అదేం చేస్తుంది, అది తర్వాత ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత గొప్ప కొమ్మలేస్తుంది, అది పెద్దగా వృక్షంలాగా తయారవుతుంది అనమాట. తర్వాత అది ఎదగటమే కాదు, కొన్ని చెట్లు ఉంటాయి ఎదుగుతాయి, కానీ ఏమైతే కొన్ని రోజులకి ఇరిగిపోతాయి, సరైన పునాది ఉండదు. ఆవుగింజ ఏం చేస్తుందంటే బలముగా ఉంటుంది విశ్వాసం అందు. అది బలంగా, ఇప్పుడు ఆకాశ పక్షులు వచ్చి నివసించాలంటే అది ఎంత బలంగా ఉంటే నివసించగలుగుతాయి? ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివసిస్తున్నాయి అంటే అది ఎంత బలంగా ఉంటే అది అట్లా ఉండగలుగుతుంది అంటే కారణం ఏంటంటే ఆ చెట్టు అనేది బలంగా ఎదుగుతుంది అనమాట, బలంగా ఉంటుంది అనమాట. అది ఆవుగంజ చెట్టు చాలా గట్టిగా బలంగా ఉంటుంది. మన దేశాల్లో చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇజ్రాయెల్ దేశంలో చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అది ఎందుకంటే నేలను బట్టి 15 అడుగులు ఎత్తు ఉంటుందంట, చూడండి. అంటే అంత బలమైనటువంటిదిగా దాని కొమ్మలు కూడా చాలా బలంగా ఉంటాయంట. అంటే విశ్వాసంలో కూడా మనం కూడా ఏముండాలా, బలంగా ఉండాలి కదా. మరి మనం అబ్రహాం గురించి చూస్తాం. అబ్రహాం గురించి ఏం రాయబడిందంటే, మనం చూసినట్లయితే అబ్రహాం గురించి రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, విశ్వాసమందు బలహీనుడు కాక, రోమ 4:19, విశ్వాసమందు బలహీనుడు కాక ఏం చేశాడంట, ఆయన విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. రమారమి 100 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు అయినప్పటికీ కూడా ఏం చేశాడు, ఆయన బలం పొందాడు అనమాట. అంటే వృద్ధాప్యం వచ్చేసింది కదా, నేను ముసలోడిని అయిపోయాను కదా అనుకోలేదంట ఆయన. అయితే నేను ఇప్పుడు దేవుడు ఇప్పుడు సంతానం ఇస్తానంటున్నాడు. అయితే ఈ సంతానం అనేది
దేవుడు ఇస్తాడు. 19 వచ్చిన చూడండి, రోమపత్రిక 4:19. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృత్యుతూలమైనట్టును శారా గర్భం మృత్యుతూలమైనట్టును ఆలోచించును. అంటే శరీరం చూస్తే మృత్యుతూలమైంది, కానీ విశ్వాసం మాత్రం ఆయనలో ఏం కాలేదు. ఆ విశ్వాసం అనేది, బలం అనేది ఆయనలో ఏమాత్రం కూడా తగ్గలేదు. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వసించి ఆయన బలం పొందాడు అనమాట. కారణం ఏంటంటే అబ్రహాం విశ్వాసం బలమైనది. అబ్రహాం విశ్వాసాన్ని ఎవరు తొలగించలేరు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎవరు కూడా తొలగించలేరు అనమాట. అసలు ఎవరు ఆశీర్వదించబడతారంటే అబ్రహాం లాంటి బలంగా, ఎవరైతే విశ్వాసంలో అబ్రహాం లాంటి వారుగా బలంగా ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారంట కదా. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే, అబ్రహాము గల్తీలకు రాసిన పత్రిక చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది అనమాట. గల్తీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, గలతీ 3:9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అంటే ఇక్కడ ఏముందంటే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఈ దినాన్ని ఆశీర్వదించబడలేదంటే అర్థం ఏంటి అని అంటే, విశ్వాసం అనేది మనలో లేదు. విశ్వాసం అనేది మనలో లేదు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి? విశ్వాసంతోనే ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా అబ్రహాం పిల్లలముగా బలమైనటువంటి విశ్వాసము మనలో ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క ఆవగింజ మనకి ఏమి నేర్పిస్తుంది? అదేం నేర్పిస్తుంది? మొదట్లో చిన్నగానే కొంచెంగానే ఉంది అది, కానీ అదేమవుతుంది? ఎదిగిన కొద్దీ అదేమవుతుంది? మొలుస్తుంది, ఎదుగుతుంది, పెద్ద బలమైన కొమ్మలేస్తుంది. కొమ్మలేసిన తర్వాత అది బలంగా నిలబడకపోతే చెట్టు ఏమైంది? పడిపోతుంది. అయితే ఈ చెట్టు ఏం చేస్తుందంట? బలమైనదిగా ఉంటుందన్నమాట. బలమైనదిగా ఉంటుంది. అంతేకాదు, బలమైనదిగా ఉండాలి, స్థిరమైనది కూడా ఉండాలన్నమాట. ఆ చెట్టులో స్థిరమైనది ఎప్పుడైతే ఉందో, మనం కూడా విశ్వాసం బలంగా ఉండాలి, తర్వాత మనకు విశ్వాసం అనేది బలంగా ఉండాలి, తర్వాత స్థిరంగా కూడా ఉండాలి. మన విశ్వాసం అనేది ఎట్లా ఉండాలంటే మరి స్థిరంగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, కొలసీ 2వ అధ్యాయము 5వ వచనం, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. వారికి ఏ విశ్వాసం ఉందంట? స్థిర విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం అనేది మనలో ఎట్లుండాలా? బలంగా ఉండాలి, తర్వాత స్థిరముగా ఉండాలి. స్థిరత్వం అనేది మనలో లేకపోతే మరి చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? భూమిలో ఏముండాలి? దానికి సరైన పునాది ఉండాలి. అప్పుడు అది ఏం చేస్తుంది? స్థిరంగా నిలబడుతుంది. ఇప్పుడు చెట్టుకి కొంకటేరు ఉంటుంది. ఆ కొంకటేరు అనేది అది భూమిలోని గట్టిగా వెళ్తే, లోతైన అనుభవంలోనికి వెళ్తే ఆ చెట్టు అనేది అది స్థిరంగా ఉంటుంది అన్నమాట. విశ్వాస విషయంలో కూడా మనం బలంగా ఉండాలి, తర్వాత స్థిరంగా ఉండాలి. ఆవుగంజ అట్లా ఉంటుందంట. ఆవుగంజ ఎట్లా ఉంటుందంటే అది బలంగా ఉంటుంది, తర్వాత అది స్థిరంగా ఉంటుంది. విశ్వాస విషయంలో కూడా దేవుని బిడ్డలంగా విశ్వాస విషయంలో మనం కూడా స్థిరముగా ఉండాలంటున్నాడు. అంటే సంఘాన్ని గురించి ఇక్కడ చూసినట్లయితే గలతీ 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించున్నాడు. వారికి ఏ విశ్వాసం ఉందంట? స్థిర విశ్వాసం ఉన్నట్లుగా పౌలు గారు చెప్తున్నాడు అనమాట కదా. అంతేకాదు 1వ అధ్యాయము 23వ వచనం చదువుతాముడు. 1:23 కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు వినినట్టు ఆకాశం క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలసి ఉండిన ఎడల అది మీకు కలుగును కదా. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, విశ్వాసమందు ఏం కావాలా? నిలిచి ఉండాలి, స్థిరంగా నిలిచి ఉండాలి కదా. మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. అయితే ఆ విశ్వాసంలో మనం ఎట్లుండాలా?
స్థిరముగా ఉండాలి, బలముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. గాలి వనలు అనేటువంటివి ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి దేవుని ప్రజలైన వారికి ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే వాటిలో మనం ఎట్లా ఉండాలా? బలముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి కదా. ఆ, ఆ, స్థిరముగా ఉండాలండి. చూసారా, పునాది మీద కట్టబడినటువంటి ఏ రీతిగా అయితే ఉంటుందో అది స్థిరముగా ఉండాలన్నమాట. అంటే చివరిలో చూడండి, విశ్వాసమందు నిలిచి ఉండినెడల అది మీకు కలుగును. పౌలను నేను ఇక్కడ చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు అనమాట. విశ్వాసమందు ఏం కావాలా? నిలిచి ఉండాలి. అంటే స్థిరముగా కదలని వారుగా నిలిచి ఉండాలని చెప్పి, స్థిరముగా ఉండాలని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అంత స్థిరమైనటువంటి విశ్వాసము మనలో ఉండాలి. స్థిరంగా ఉంటేనే మనం స్థిరులమైతేనే శత్రువుని ఎదిరించగలం. విశ్వాసం మన స్థిరము లేదనుకోండి, శత్రువు సాతాను ఎదిరించలేము. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు స్థిరంగా ఉండి దుష్టుడిని ఎదిరించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి పేతురు ఒక నిమిషం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8-9 వచనాలు. 8 చదువుతాము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని వెదిరించుడి. అంటే విశ్వాసమందు మనం స్థిరత లేకపోతే మనం శత్రువు సాతాన్ని ఏం చేయలేమంట? ఎదిరించలేమంట. ఆది సంఘం కూడా స్థిరపడుతూ వచ్చిందంటే కారణం ఏంటి? వాళ్ళకి ఆదిలో సంఘం భలే విస్తరించేదంట. వాళ్ళు భలే స్థిరత పొందుతూ వచ్చారంట. సంఘం విస్తరించి స్థిరపడుచుండేనని ఉంది. ఇదిన సంఘం ఎందుకు విస్తరించట్లేదంటే స్థిరపట్టలేదు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. ఆ సంఘం ఎట్లుందంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. 16:5 అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘం ఎందుకు విస్తరించడం లేదు ఈ దినానంటే, విశ్వాసమందు స్థిరత లేదు. విశ్వాసమందు స్థిరత లేదు. ఈ స్థిరత్వం అనేది ఎప్పుడైతే మనలో ఉండదో ఏమైపోతుంది? సంఘం నిలబడట్లేదు. సంఘంలో ప్రజలు నిలబడలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఏదైనా స్వాతంత్రం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు ఆర్థికంగా లేకపోతే రకరకాలుగా మనకున్న పరిస్థితులను బట్టి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, సంఘం స్థిరత లేకపోతే, సంఘం అంటే అసలు ఎవరు? సంఘం అంటే నేనే, సంఘం అంటే మీ అందరూ, సంఘం అంటే నీవే. కాబట్టి వ్యక్తిగా సంఘం అంటే మనమే సంఘం. ఈ సంఘంలో మనం స్థిరంగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ యొక్క మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘము ఎట్లా ఉందంటే, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అంటే సంఘాలు విస్తరిస్తున్నాయంటే అర్థం ఏంటి అంటే, ఉన్న విశ్వాసులు స్థిరంగా ఉండాలి, ఆత్మీయ విషయంలో స్థిరంగా ఉండాలి. వాళ్ళు కదలని వారై వాళ్ళు స్థిరంగా ఉంటే అదేమవుద్దంటే సంఘాలు అనేవి విస్తరిస్తూ వస్తాయి అన్నమాట. మనలో ఈ స్థిరత్వం అనేది ఎప్పుడైతే లేదు, విశ్వాసమందు మనకు ఎప్పుడైతే స్థిరత్వం లేదో మనము వెనకంజి వేస్తాము, నీరసిల్లిపోతాము, అవిశ్వాసంలోనికి వచ్చేస్తాం. మనము మందిరానికి వెళ్ళలేము, మనం ఆత్మీయంగా మనం జీవించలేము. ఈ స్థిరత అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఈ యొక్క ఆ యొక్క అంజూరపు ఈ యొక్క మరి ఆ యొక్క ఆవగింజ కూడా ఎట్లుంటుందంటే, అది స్థిరత్వం కలిగి ఉంటుంది అనమాట. స్థిరంగా ఉంటుంది కనుక దాని కింద అనేకమైనటువంటి వచ్చి ఏం చేస్తున్నాయి, అవి వచ్చి ఉంటున్నాయి అక్కడ కదా. కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి దాని మీద ఉంటున్నాయి, నివాసం చేస్తున్నాయి, దాన్ని ఎంతో మేలు పొందుతున్నాయి. కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి స్థిరత్వం, అది గట్టిగా ఉంటుంది. అది మనం కూడా విశ్వాస విషయంలో ఆవగించవాలి. మరి ఇప్పుడైతే చిన్నగా ఉందేమో, ఒకవేళ మనం మొలవాలి, మన విశ్వాసం మొలవాలి దినదినం కదా. వాక్యం ద్వారా మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం,
ఈ రోజుల్లో మరి చర్చిలో వాక్యాలు వింటున్నాం, సెల్ ఫోన్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాము, ఇన్ని చూస్తున్నాం కదా, ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఎంతోమంది సాక్ష్యాలు చూస్తున్నాం. మరి మనం అవిశ్వాసం ఏమవుతుంది? అది మొలిచేదిగా ఉండలేదు. ఆ గింజ అక్కడితో అది అక్కడే ఉండిపోతుంది, అది మొలవట్లేదు. అందుకని ఆ విశ్వాస విషయంలో మనం ఎదగలేకపోతున్నాం. కాబట్టి మొలుస్తుంది ఆవు గింజ, తర్వాత అది ఏం చేస్తుంది? ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత బలమైన కొమ్మలేస్తుంది. బలమైన కొమ్మలేసి ఊరుకుంటుందా అంటే ఊరుకోవట్లా, బలంగా కూడా ఉంటుంది. అది బలంగా కూడా అంటే అది గాలి వానలు కూడా ఏం చేస్తుంది? తట్టుకుంటుంది ఆవు గింజ, ఆ చెట్టు. అంతేకాదు అది స్థిరంగా ఉంటుంది, అది ఇటు అటు పడిపోయేది కాదు, కొమ్మలు ఇరిగిపోయేది కాదు, అది మరి స్థిరంగా అది ఉంటుందన్నమాట. అంతేకాదు విశ్వాసం అనేది మనలో ఏం కావాలా? అది విశ్వాసం అనేది వ్యాప్తి చెందాలన్నమాట. ఇతరులకు తెలియబడాలి, ఫలానా బెదర్లో విశ్వాసం ఉంది, ఫలానా సహోదరులో విశ్వాసం ఉంది, ఫలానా వ్యక్తిలో విశ్వాసం ఉంది అనేది అది ఇతరులు కూడా మన విశ్వాసాన్ని చూసేటట్లుగా మనం ఉండాలన్నమాట. మన విశ్వాసాన్ని ఇతరులు కూడా చూడాలి. రెండో తిమోతి 1:5 మధ్యలో ఉన్నది చదవండి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించాను, అది నీయందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అంటే ఇక్కడ విశ్వాసం అనేది తిమోతి యొక్క అవ్వ అంటే వాళ్ళ అమ్మలో విశ్వాసం ఉంది. తర్వాత తిమోతి వాళ్ళ అమ్మలో విశ్వాసం ఉంది. అంటే ఇక్కడ మొదట లోయలో విశ్వాసం ఉంది. లోయి ఆమె పేరు ఏంటంటే లోయి. మొదట నీ అవ్వైన లోయలో, తర్వాత ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చింది? నీ తల్లి అయిన యునేకిలో అది వసించింది. అది నీ యందు కూడా ఏం చేస్తుంది? వసిస్తుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు మన విశ్వాసము వ్యాప్తి చెందాలన్నమాట. మనలో నుంచి మన విశ్వాసం మన పిల్లలకి అట్లా విశ్వాసం అనేది వ్యాప్తి చెందాలి. ఇది కూడా మరి ఆవగింజ కూడా ఏం చేస్తుందంటే అది వ్యాప్తి చెందుతుంది అనమాట. అది ఒకరి నుంచి ఒకరికి విశ్వాసం అనేది వ్యాప్తి చెందేటట్లుగా, ఇతరులకు మన విశ్వాసము అది వృద్ధి పొందుతున్నట్లుగా మనకి కనపడాలంటాడు పౌలు. అంటే కొన్ని సంఘాలు అట్లున్నాయి. మనం చూసినట్లయితే దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 8వ వచనం చదువుతాముడు. 8వ వచనం 1:8వ వచనం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:8వ వచనం. లేదా 7-8 కలిసి ఉన్నాయి. కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరేరి, ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైన గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యం లేదు. అంటే దేవుని ఎడల వీరికి ఉన్నటువంటి విశ్వాసం వెల్లడైందంట. మాసిదోనియాలోను తర్వాత అకాయ అనేటువంటి ప్రాంతంలోను విశ్వాసం ఏమైందంట? వెల్లడైందంట. అంటే విశ్వాసం ఏం కావాలా? వెల్లడవ్వాలి. పలానోళ్ళు అవిశ్వాసంగా ఉన్నారు, అవిశ్వాసం అనేది మనలో కనపడింది అనుకోండి, ఇతరులకు కూడా అనేక రకాలుగా అది ఆత్మీయతలో నుంచి తొలగిస్తుంది. మనలో ఈ అవిశ్వాసం అనేది ఏం కావాలంటే వెల్లడవ్వాలన్నమాట. మన విశ్వాసాన్ని బట్టి ఈ అవిశ్వాసం అనేది మనలో నుండి పోయి మన విశ్వాసం అనేది వెల్లడవ్వాలి. విశ్వాసం అనేది ఇక్కడ కూడా మనం చూస్తే పౌలు గారు ఏమంటున్నాడంటే మీ విశ్వాసం వెల్లడైన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. అంటే విశ్వాసం ఏమైంది? వాళ్ళది వెల్లడైందంట. అంటే ఇంకా అనేక మంది వాళ్ళు విశ్వాసం కలిగి ఒక మాదిరికరంగా వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తాం. ఇంకా 2వ అధ్యాయం చూడండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం 1:3. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. ఇక్కడ మనం చూస్తే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం ఏం చేస్తుందంట?
బహుగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ అభివృద్ధి అనేది ఎట్లా వస్తుంది? ప్రేమలో వస్తుంది అనమాట. ఇక్కడ కింద అంటున్నాడు, కింద మనం చూసినట్లయితే మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటున్నాడు. అంటే మన విశ్వాసం ఏం కావాలా? అభివృద్ధి చెందాలి. ఇక్కడ అంటున్నాడు, మరొకసారి మనం చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన 2వ దశలోనిక 1వ అధ్యాయము 3వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే. మీ విశ్వాసం అభివృద్ధి పొందుతున్నది, చూపు ప్రేమ విస్తరించుచున్నది. అంటే విశ్వాసం అనేది మనలో ఏం కావాలా? విస్తరించాలన్నమాట. ఇప్పుడు ఈ చెట్టుని గురించి అందుకనే దేవుడు మరి ఇన్ని విషయాలు దేవుడు చెప్తూ వచ్చినాడు అనమాట. ఈ చెట్టు ఏం చేస్తుంది? ఇది వ్యాప్తి చెందేదిగా ఉండాలని. విశ్వాసం కూడా అట్లా ఉంటుందంట మన యొక్క జీవితంలో కూడా. అప్పుడు మనకు ఆవగింజ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఆవగింజ మొదట అది చిన్నగానే ఉంటుందంట, కూర మొక్కలన్నిటికంటే అది చిన్నది కదా. రెండోది అది మొలుస్తుంది. మూడోది ఎదుగుతుంది అనమాట, ఎదుగుతుంది. నాలుగోది ఏం చేస్తుందంటే పెద్ద కొమ్మలు వేస్తుంది, గొప్ప కొమ్మలు వేసిందంట. తర్వాత ఐదోది ఏం చేస్తుందంటే అది బలంగా ఉంటుంది. ఆరోది ఏం చేస్తుందంటే స్థిరముగా ఉంటుంది. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. మరి ఏడో విషయం ఏంటంటే అది వ్యాప్తి చెందుతుంది అనమాట. అది ఎప్పుడైతే వ్యాప్తి చెందుతుందో అప్పుడు ఆకాశ పక్షులన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి? దాని మీద నివాసం చేస్తున్నాయి. అంటే అది ఇతరులు దాని ద్వారా ఏం పొందుతున్నారు? మేలు పొందుతున్నారు అనమాట. మన విశ్వాసం కూడా అట్లా విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసము ఉండాలి. మీరు అసలు ఆవగింజంత విశ్వాసం మీకుందా? ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా? ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే మనం ఏం కావాలా? మరి అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో, మత్తయి సువార్త 17:20, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నడలా ఈ కొండను చూసి నువ్వు లేచి సముద్రంలో పడమంటే పడుతుందంట కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఏం చేస్తుంది? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడమంటే పడుద్దంట. మీకు నీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు యేసుప్రభువారు. అంటే ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే మరి మనకు అసాధ్యమైంది ఏదీ లేదంటున్నాడు. మత్తయి సువార్త 17:20లో మనలో ఉన్నటువంటి విశ్వాసము ఉంటే కనుక మనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదైనా సరే మనం సాధించగలం అన్నమాట. ఏదైనా సరే సాధించగలం. ఈ విశ్వాసం అనేది మనలో ఉండాలి, అది వృద్ధి చెందాలి, అది వ్యాప్తి చెందాలి. మనము దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా మా పిల్లల విషయంలో సహాయం చేస్తాడు, ఖచ్చితంగా మా పిల్లల చదువుల విషయాల్లో సహాయం చేస్తాడు. మనకి ఏదైతే అవసరం ఉందో ఆ విషయంలో దేవుడు మనకేం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు అనే విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం మనలో వృద్ధి చెందుతూ రావాలా, వ్యాప్తి చెందుతూ రావాలి. కాబట్టి మనల్ని మనమే ఏం చేయాలి? మనమే మీలో విశ్వాసం ఉందో లేదో ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంటాడు. 2 కొరింథీ చూడండి, అసలు మనకి విశ్వాసం ఉందా లేదా? పౌలు అంటాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ 13:5, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా. కాబట్టి మనము భ్రష్టులు అయిపోతాం. విశ్వాసం అనేది మనలో లేకపోతే ఏమైపోతామంట? భ్రష్టులు అయిపోతామంట. మనం భ్రష్టులు కాకుండా ఉండాలంటే పరీక్షించుకోవాలి, అసలు నాలో విశ్వాసం ఉందా లేదా, నేను ఎందుకు ఎట్లా అయిపోతున్నాను, నాలో దినదినం విశ్వాసం ఎందుకు పోతుంది, అవిశ్వాసం ఎందుకు వచ్చేస్తుంది. కొంతమంది ఎట్లుంటారు? విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారనమాట.
దేవుని మీద ఆధారపడటం, దేవుని వైపు చూడటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ ఉండవు వాళ్ళ జీవితాల్లో. ఎంతవరకు ఇంకా ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, ఏం చేద్దామా, ఈ దృష్టిలో ఉంటారు. కానీ విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారు అన్నమాట. తర్వాత ఇతరుల విశ్వాసాన్ని కూడా, ఎప్పుడైతే మనలో విశ్వాసం లేదో ఇతరులను కూడా మనం విశ్వాసం ఉంది ఎదగకుండా చేస్తాం. ఎవరైనా విశ్వాసంతో వాళ్ళు మందిరానికి వచ్చినా సరే వాళ్ళని ఏదో ఒకటి మాటలతో వాళ్ళని కూడా ఆత్మీయ జీవితంలో వెనక లాగటానికి ప్రయత్నం చేస్తుంటాం. మనలో ఉన్న అవిశ్వాసం ఏం చేస్తుందంటే ఇతరులను కూడా ఆ భ్రష్టత్వంలోనికి తీసుకుని వస్తుంది అనమాట. అందుకని మరి యేసుప్రభువారు అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మీ విశ్వాసము కనుగొనునా అన్నాడు. కాబట్టి యేసుప్రభువారు ఒక దినాన్ని భూమి మీదకి వస్తాడు. అప్పుడు మనలో విశ్వాసం ఉండాలి. మనలో అవిశ్వాసం ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేము. కాబట్టి మనలో విశ్వాసం ఉండాలి. మనం ప్రభువుని అడగాలి, అయ్యా మాలో విశ్వాసం దయచేయి. మేము చాలా అవిశ్వాసంతో ఉన్నాం, మేము చాలా అపనమ్మకంతో ఉన్నాం, మేము అవిశ్వాసంలోనికి వచ్చేసినాం కదా. శిష్యులు కూడా ఏం చేశారంట, వాళ్ళు కూడా అవిశ్వాసంలోనికి వచ్చేసారు, వారు కూడా అపనమ్మకంలోనికి వచ్చేసారు. దేవుని యందు వారు ఏం చేయలేకపోతున్నారంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు అన్నమాట. దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేక దేవునికి వాళ్ళు ఏమవుతున్నారు, దూరం అయిపోతున్నారు అన్నమాట. దూరం అయిపోతున్నారు. యేసుప్రభువారి దగ్గరికి మనం కూడా అడుగుదాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 17:5. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారై అయితే, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నువ్వు వేళ్లతో సహా పెలగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినడలా అది మీకు లోబడును అన్నాడు. అంటే ఓ శిష్యులు వచ్చి అడిగారు అనమాట. ఏమడిగారు? లూకాసు వార్త 17:5లో ఏమడిగారు వాళ్ళు? అపోస్తలులు వచ్చి మా విశ్వాసాన్ని ఏం చేయమంటున్నారు? వాళ్ళు వృద్ధి పొందించమంటున్నారు. అయ్యా మాలో విశ్వాసం లేదు, మాలో ఏం చేయండి, వృద్ధి పొందించండి. ఎందుకంటే మాలో అవిశ్వాసం ఉంది కనుక, మాలో విశ్వాసం లేదు కనుక మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతున్నారు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభా నాలో విశ్వాసం లేదు, నేను అవిశ్వాసం వస్తుంది నాలోకి, కాబట్టి మా విశ్వాసం కూడా అభివృద్ధి చేయండి. కాబట్టి ఆవగింజంత విశ్వాసం మాలో దయచేయండి. కాబట్టి మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే మనకు ఏం కలుగుతాయి? గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆవగింజ అంత శక్తివంతమైంది అనమాట. అది నిజంగా ఆవగింజలను మనం కూరలో వేసినా సరే, ఎంత నూనెలో వేసి వేపినా సరే, ఆవగింజ మాత్రం ఏం చేయదు, అది తొనకదో బెసకదో, అది గట్టిగానే ఉంటుంది. అది కనీసం తిని కడుపులో కూడా అరగదు అది కదా. అంటే ఆవగింజ అంత గట్టిగా ఉంటుంది అనమాట. మన విశ్వాసం కూడా అంత గట్టిగా ఉండాలి. ఆవగింజ ఏం చేస్తుంది? అది కూరలో వేస్తే కూర అన్నీ ఆఖరికి చికెన్ మటన్ కూడా ఏమైతే మొత్తం అవి కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి. కానీ ఆవగింజ మాత్రం చిన్నదే, కానీ అది కూరలో వేసినా సరే అది పగలదు, అది గట్టిగానే ఉంటుంది అది కదా. కడుపులో కూడా అరగదు అది. అంటే అంత స్థిరమైంది, అంత గట్టిది. విశ్వాసం కూడా అంత గట్టిగా ఉండాలంటున్నాడు యేసుప్రభువారు. ఆవగింజ అంత విశ్వాసం మనలో ఉంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు కదా. మనం కూడా ప్రభువుని మనం ఈరోజు సంఘ ప్రార్థనలో ప్రభువుని అడగాలి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే ఏమైపోతాం? భ్రష్టులమైపోతాం కదా. పౌలు విశ్వాస భ్రష్టులు అవుతారని బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడుతూ వచ్చిందనమాట. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండలేం. విశ్వాస భ్రష్టులు అవుతాం. విశ్వాస విషయంలో కొంతమంది వాడ పగిలిపోయిన వారి వలె ఉన్నారంట. నడి సముద్రంలో వాడ పగిలిపోతే ఏమైపోద్ది? తిమోతికి రాస్తే అంటాడు, విశ్వాస విషయంలో కొంతమంది వాడ పగిలిపోయిన వారి వలె ఉన్నారంట. విశ్వాసం అనే వాడ నడి సముద్రంలోనే పగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? మునిగిపోతాం కదా, లోకంలో మునిగిపోతాం. అట్లాగే విశ్వాసం అనేది మనలో స్థిరంగా బలంగా లేకపోతే, ఆ విశ్వాసం అనేది గట్టిగా లేకపోతే మనం ఏమైపోతాం? విశ్వాసం నుంచి తొలగిపోయి విశ్వాస భ్రష్టులు అవుతాం అనమాట. విశ్వాసులం కాదు అప్పుడు మనం కదా. అట్లాంటి జీవితంలో అందుకని యేసుప్రభువు ఈ రాత్రి, అయా నీలో విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఉంచండి, నా ఎందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయవచ్చు. మన ఎడల కూడా జరిగిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనము ఆ విశ్వాసంతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి బలమైనటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉందాం. అలాంటి బలమైన విశ్వాసాన్ని
మనం కూడా పెంపొందించుకుందాం. దినదినం వాక్యాలు వింటున్నాం, అనేక సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో వింటున్నాం. మనం అన్నీ చూస్తున్నాం ఉదయం లేచిన కాడ నుంచి. అనేక సార్లు దేవుని కార్యాలు కూడా మనం అనుభవిస్తున్నాం, కానీ మనము విశ్వాసం ఉంచలేకపోతున్నాం. విశ్వాసం నుండి తొలగిపోతున్నాం. చివరికి ఏమైపోతామంట? విశ్వాస భ్రష్టులు అయిపోతాం కదా. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేం. అవిశ్వాసులు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి విశ్వాసం అందు మనం స్థిరంగా బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే పరీక్షించుకుందాం. వాక్యంలో ఏమన్నాడు? మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు శోధించుకు చూడండి ఒకసారి అంటున్నాడు కదా. మనం పరీక్షించుకుని మన విశ్వాసం ఎట్లుందో, మనం విశ్వాసం అందు మనం స్థిరంగా ఉన్నామా లేదా అనేది ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనకు తెలియచేస్తాడు. మన విశ్వాసం అందు బలపరచబడి మరి దేవుని యందు విశ్వాసము ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం.